పిహెచ్పిలో ఒక ఫైల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, మరి ఆ ఫైల్ని ఏ విధంగా రీడ్ చేయాలి, ఓపెన్ చేసిన ఫైల్ని ఏ విధంగా క్లోజ్ చేయాలి అనేదానికి మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మామూలుగా మీరు రీడ్ ఫైల్ ద్వారా ఒక ఫైల్ని ఓపెన్ చేస్తే జస్ట్ ఆ ఫైల్ని రీడ్ చేయడం జరుగుతుంది. దానికంటే మీకు బెటర్ వేలో ఫైల్ని మేనేజ్ చేయాలి అనుకుంటే మీరు ఒక ఫైల్ని ఓపెన్ చేసేదానికి ఎఫ్ ఓపెన్ అని, మరి ఆ ఎఫ్ ఓపెన్ అనే ఫంక్షన్ ద్వారా ఆ ఫైల్ని ఏ విధంగా ఏ మోడ్లో ఓపెన్ చేయాలి, రీడ్ మోడ్లోనా రైట్ మోడ్లోనా ఎట్లా ఓపెన్ చేయాలి, డిఫరెంట్ మోడ్స్ ఇక్కడ పిహెచ్పి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఆ యొక్క మోడ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, రీడ్ మోడ్, రైట్ మోడ్ అండ్ ఇది అపెండ్ మోడ్ ఏ. ఓకే, ఇట్లా ఆర్డబ్ల్యూఏఎక్స్ ఇట్లా డిఫరెంట్ మోడ్స్ మీకు ఇవ్వడం జరిగింది. అట్లనే ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఇట్లా ఉన్నాయి. మరి ఏ మోడ్లో కావాలనుకుంటే మీరు ఫైల్ని ఆ మోడ్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ మోడ్లో ఒక ఫైల్ ఓపెన్ చేస్తే అది రీడ్ ఓన్లీ, జస్ట్ ఫర్ రీడింగ్ పర్పస్ అనమాట. మీ యొక్క ఫైల్ పాయింటర్ స్టార్టింగ్లో ఉంటుంది, స్టార్టింగ్ నుంచి రీడ్ చేయొచ్చు మీరు. అట్లనే రైట్ మోడ్ అంటే ఆ ఫైలు ఉన్నట్లయితే దాంట్లోకి ఆల్రెడీ ఆ ఫైల్ కంటెంట్ ఉంటే ఆ ఫైల్ ఎరేజ్ అయిపోయి కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో అంటే ఆల్రెడీ ఫైల్ ఉండి దాన్ని ఓవర్ రైట్ చేసి వేరే ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే డబ్ల్యూ అనే మోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే కొత్త ఫైల్ క్రియేట్ చేయాలన్నా కూడా ఈ డబ్ల్యూ అనే మోడ్ ఇవ్వచ్చు. ఏ అంటే ఆల్రెడీ ఫైల్ ఉంటే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ అలానే ఉంటుంది, బట్ దానికి ఎక్స్ట్రాగా మీరు కొంత కంటెంట్ని యాడ్ చేయాలి అనుకుంటే ఈ మోడ్ని యూజ్ చేయాలి. ఎక్స్ అంటే కొత్తగా ఫ్రెష్గా ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. మరి ఆల్రెడీ ఆ నేమ్ తోటి ఫైల్ ఉంటే ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, డబ్ల్యూకి ఎక్స్కి అదనమాట డిఫరెంట్. డబ్ల్యూ అనేది ఆల్రెడీ ఫైల్ ఉంటే దాన్ని ఓవర్ రైట్ చేసి కొత్త ఫైల్ క్రియేట్ కావడం జరుగుతుంది. ఎక్స్ అనేది ఒక ఫైల్ కొత్తగా క్రియేట్ అవుతుంది, బట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఆర్ ప్లస్ అంటే రీడ్ రైట్ రెండు మోడ్స్ కూడాను. డబ్ల్యూ ప్లస్ అంటే రీడు రైట్ రెండు మోడ్స్ వస్తాయి. అట్లనే వాటి యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది. డబ్ల్యూ అంటే ఏమవుతుంది, ప్రీవియస్ కంటెంట్స్ ఎరేజ్ అయిపోతాయి. అపెండ్ మోడ్ అంటే రీడ్ రైట్ బట్ ప్రీవియస్ కంటెంట్ని అలానే ఉంచుకుంటుంది. మరి ఎక్స్ ప్లస్ రీడ్ అండ్ రైట్లో ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం, బట్ ఫైల్ ఆల్రెడీ ఉంటే ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఎనీవే ఇక్కడ ఈ డిఫరెంట్ మోడ్స్లో మీరు ఒక ఫైల్ని ఓపెన్ చేయొచ్చు ఎఫ్ ఓపెన్ అనే ఫంక్షన్ ద్వారా. ఓకే, మరి వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ రీడ్ అనే ఫంక్షన్ ద్వారా ఆ యొక్క ఫైల్లో ఉండే కంటెంట్ని మీరు రీడ్ చేయడానికి కుదురుతుంది. మరి ఇక్కడ ఫైల్ నేము ప్లస్ ఫైల్ సైజ్ ఎంత అనేది కూడా ఇవ్వాలి. ఓకే, ఆ విధంగా ఆ ఫైల్లో ఉండే కంటెంట్ అక్కడ ఉన్న సైజుని బట్టి రీడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఒక ఫైల్ రీడ్ అయిన తర్వాత లేదంటే ఆ ఫైల్ తోటి వర్క్ ఫినిష్ అయిన తర్వాత కంపల్సరీగా మీరు ఫైల్ని క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎఫ్ ఓపెన్ అనే ఫంక్షన్ని అప్లై చేస్తే ఎర్రర్ వస్తుంది ఫైల్ క్లోజ్ చేయనట్లయితే. ఓకే, కంపల్సరీగా ఫైల్ని క్లోజ్ చేయాలి వర్క్ ఫినిష్ అయిన తర్వాత. ఓకే, ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మై ఫైల్ అనే వేరియబుల్కి ఇట్లా ఎఫ్ ఓపెన్ ఈ యొక్క ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను.
వెబ్ డిక్షనరీ అనే ఫైల్ని ఏ మోడ్లో, రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నారు. ఆర్ డై అని ఇచ్చాను. అనేబుల్ టు ఓపెన్ ఫైల్ అంటే ఐదర్ ఓపెనింగ్ ద ఫైల్ ఆర్ డై, అనేబుల్ టు ఓపెనింగ్ ద ఫైల్ అని ఇదైనా రావడం జరుగుతుంది. ఓకే, ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి రీడ్ మోడ్లో ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు fread అనే ఫంక్షన్ ద్వారా ఈ ఫైల్లో ఉండే అంటే మై ఫైల్ అంటే ఏంటి, నథింగ్ బట్ వెబ్ డిక్షనరీ డాట్ టెక్స్ట్, దాంట్లో ఉండే ఎంత సైజు వెబ్ డిక్షనరీ ఫైల్ సైజ్ ఎంత ఉందో ఆ సైజు కూడా కంపల్సరీగా fread అనే ఫంక్షన్లో మెన్షన్ చేయాలి. కాబట్టి ఆ ఫైల్ సైజుని కూడా ఇక్కడ ఈ ఫైల్ సైజ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఇక్కడ మెన్షన్ చేసాం. లేదు ఎగ్జాక్ట్గా మీకు ఫైల్ సైజ్ తెలుసుంటే ఆ ఫైల్ సైజ్ కూడా ఇచ్చేయచ్చు. సో రీడ్ అయ్యే అది ప్రింట్ అవుతుంది. ఫైల్ని ఫైనల్గా ఓపెన్ చేసిన ఫైల్ని క్లోజ్ చేస్తున్నాం. సో దీని యొక్క రిజల్ట్ చూడండి. యాజ్ యూజువల్ రీడ్ ఫైల్ ఏ విధంగా అయితే ఫైల్లో ఉండే కంటెంట్ని రీడ్ చేసిందో అలా ఇది రీడ్ చేసింది. బట్ ఫైల్ని ఓపెన్ చేయడం అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది. ఓపెన్ ద్వారా ఓపెన్ చేసిన ఫైలు కాబట్టి బెటర్ వేలో ఫైల్ని హ్యాండిల్ చేయాలంటే ఓపెన్, క్లోజ్, రీడ్ ఇట్లాంటి ఫంక్షన్స్ యూజ్ చేయాలి మీరు. నెక్స్ట్ గెట్స్ ఎ లైన్ ఫ్రమ్ ద ఫైల్, ఒక్క లైన్ని మాత్రమే రీడ్ చేయగలుగుతుంది ఓపెన్ చేసిన ఫైల్లో నుంచి. చూడండి ఇక్కడ ఒక ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. గెట్స్ అంటే ఒక లైన్ మాత్రమే రావడం జరుగుతుంది. నెక్స్ట్ లైన్ అది రీడ్ చేయలేదు. అంటే నాట్ ఓన్లీ వెబ్ డిక్షనరీ, మీరు మీకు కావాల్సిన కంటెంట్స్ తోటి నేను వెబ్ డిక్షనరీలో సింపుల్గా కొంత కంటెంట్ మాత్రమే పెట్టాను. మీరు ఏ ఫైల్నైనా సరే రీడ్ చేసేదానికి టెక్స్ట్ రిలేటెడ్ ఫైల్ని ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క ఓపెన్ ఇట్లాంటి ఫంక్షన్స్ అంతా కూడాను. మరి గెట్స్ ద్వారా సింగిల్ లైన్ని ఏ విధంగా రీడ్ చేయాలి అనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం చూడొచ్చు. సో చూడండి, అజాక్స్ మాత్రమే ఇక్కడ వచ్చింది, ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఫైల్. దట్స్ వాట్ గెట్స్. మరి గెట్స్ ద్వారా మనం ఎండ్ ఆఫ్ ద ఫైల్ వరకు ఏ విధంగా రీడ్ చేయాలి అనే దానికి ఎఫ్ఈఓఎఫ్ అనే ఫంక్షన్ ఉంది. ఎఫ్ఈఓఎఫ్ మీన్స్ ఫైల్ ఎండ్ ఆఫ్ ఫైల్. ఫైల్ స్టార్టింగ్ నుంచి బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ నుంచి లేదంటే బిఫోర్ ఆఫ్ ద ఫైల్ బిఓఎఫ్ నుంచి ఈఓఎఫ్ వరకు ఎండ్ ఆఫ్ ద ఫైల్ వరకు ఏ విధంగా దాంట్లో ఉండే కంటెంట్స్ని రీడ్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ వైల్ నాట్ ఫైల్ ఈఓఎఫ్ ఫైల్ ఎండ్ ఆఫ్ ఫైల్ ఆఫ్ ద గివెన్ ఫైల్, ఈ యొక్క ఫైల్ని ఓపెన్ చేసిన ఫైల్ని ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చేంత వరకు ఒక్కొక్క లైన్ని గెట్ చేస్తూ ఉన్నాం. సో గెట్స్ ద్వారా ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది, టోటల్ ఫైల్ కంటెంట్స్ అంతా కూడా రీడ్ అవుతాయి, లైన్ బై లైన్ రీడ్ అవుతాయి అన్నమాట. చూడండి ఇప్పుడు అన్ని లైన్స్ రీడ్ అయ్యాయి, లైన్ బై లైన్ ప్రింట్ కావడం జరిగింది. అదే మీకు రీడ్ ఫైలు ఇంకా మీరు ప్రీవియస్గా యూజ్ చేసిన ఎగ్జాంపుల్స్ అంతా కూడా ఏం చేస్తున్నాయి, టోటల్గా ఫైల్ని రీడ్ చేస్తున్నాయి, దాంట్లో ఉండే కంటెంట్ అంతా రీడ్ కానీ రీడ్ ఫైల్ కానీ. బట్ ఇక్కడ లైన్ బై లైన్ రీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు లైన్ బై లైన్ ఆ యొక్క ఫైల్లో ఉండే కంటెంట్ని మీ యొక్క స్క్రిప్ట్ ద్వారా మ్యానిపులేట్ చేసేదానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చిందా లేదా అనేది ఇట్లా వైల్ ద్వారా మీరు నాట్ ఎఫ్ఈఓఎఫ్ అనేది చెక్ చేయొచ్చు. ఓకే, సింగిల్ క్యారెక్టర్ని ఏ విధంగా రీడ్ చేయాలనే దానికి గెట్స్ ఏమో గెట్స్ ఎ లైన్ అంటే లైన్ మొత్తాన్ని రీడ్ చేస్తుంది. గెట్సి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేస్తుంది. మరి ఇక్కడ కూడా నాట్ ఎఫ్ఈఓఎఫ్ అనే ఫంక్షన్ని వాడి ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేస్తున్నాను. అప్ టు ఎండ్ ఆఫ్ ద ఫైల్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తాం కాబట్టి ఫైల్లో ఉండే కంటెంట్స్ మొత్తం కూడా రీడ్ చేసి ఇది ప్రింట్ చేయడం జరుగుతుంది. సో సింగిల్ క్యారెక్టర్ని మనం మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే ఈ యొక్క
fgetC అనే ఫంక్షన్ని మనం వాడచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క ఫైల్ని ఓపెన్ చేసి మెయింటైన్ చేసే అవకాశం PHPలో ఉందండి.